ఒకలా సిల్క్స్ డబుల్ ప్రాఫిట్ చూస్తున్నారు. దానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒకలా దీనికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఎక్కడి నుంచి వచ్చింది అన్న క్వశ్చన్ మార్క్ కూడా. ఇప్పుడు డబ్బులు నా మాదిరి అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మీరు అడిగిన ప్రశ్న రేపు ప్రజలు అడగొచ్చు, మీరు అడగొచ్చు, మీడియా అడగొచ్చు, ఐటీ వాళ్ళు కూడా అడగొచ్చు. ఎక్కడి నుంచి పెట్టుబడులు తెచ్చాం, ఎలా పెట్టాము పెట్టుబడి, ఎంత పెట్టాము అన్నది ఐటీ వాళ్ళకి రిటర్న్ చేసే సబ్మిట్ చేసిన దానిలో మాధురి పేరున ఉన్నటువంటి విశాఖపట్నంలో బిల్డింగ్ అమ్మేశాం. ఆ తర్వాత కొంత బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టాం. తనఖా పెట్టగా తీసుకొచ్చినటువంటి క్యాష్కి ఎవిడెన్స్ ఉంది, అమ్మిన దానికి ఎవిడెన్స్ ఉంది, కొన్నదానికి ఎవిడెన్స్ ఉంది, అప్పు చేసిన దానికి ఎవిడెన్స్ ఉంది. శ్రీకాకుళంలో ఒక స్థలం అమ్మాం, ఆ స్థలానికి కూడా ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ వీటి ద్వారా వచ్చిన డబ్బునే పెట్టుబడి కింద పెట్టాం. ఇవన్నీ ఐటీ వాళ్ళకి చూపెట్టాను. మరి ఎప్పుడో మీకు అంత సరదాగా ఉంటే నేను ఎలాగో నామినేషన్ వేస్తాను కాబట్టి ఎఫిడవిట్లో రాస్తాను కదా, ఎఫిడవిట్లో పడుతుంది, అప్పుడు చూపించుకోండి.